జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. విజ్ఞానం విశ్వంలో వెదజల్లే స్వాగతము. సుజ్ఞానం విలువెంతో వివరించే స్వాగతము. నీ మదిలో మలినాన్ని తొలగించే స్వాగతము. పరమాత్మను ప్రియమారా పిలిపించే స్వాగతము. ఈర్ష్యాద్వేషపు అలలకు చెదరని సుస్థిర స్వాగతము. స్వార్థ అసూయల అలజడి ఎరుగని నిశ్చల స్వాగతము. దేహాభిమానముని వదిలి యోగముతో తన్మయమే చెందే చిన్మయ స్వాగతము. జీవన మార్గం సవరించే సద్భావ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. నీ చింతల చీకటిని తొలగించే స్వాగతము. నిశ్చింతగా జీవితమే నడిపించే స్వాగతము. క్రమశిక్షణ కవచాన్నే అందించే స్వాగతము. సన్మార్గపు శిఖరంపై ఉదయించే స్వాగతము. కల్మషమెరుగని నిర్మల జన్మల సార్థక స్వాగతము. మర్మము ఎరుగని పుణ్య పునీతుల పవిత్ర స్వాగతము. సంగమయుగమందే బంగారు కాంతులతో స్వర్గము నిర్మించే సుందర స్వాగతము. భ్రాంతిని మాపే జీవన్ముక్తికి భాగ్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. ఓం శాంతి 13/10/2023. మధురమైన పిల్లలు, ఓర్పు వహించండి. ఇప్పుడు మీ దుఃఖమయమైన రోజులు పూర్తయ్యాయి. సుఖమయమైన రోజులు వస్తున్నాయి. నిశ్చయబుద్ధి కల పిల్లల అవస్థ ఓర్పుతో కూడిందిగా ఉంటుంది. ప్రశ్న:
ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోకుండా ఉండేందుకు సహజమైన విధి ఏమిటి? జవాబు: బ్రహ్మబాబా శాంపుల్ను సదా మీ ముందు ఉంచుకోండి. వారు ఎంతమంది పిల్లలకు తండ్రి? కొందరు సుపుత్రులుగా ఉంటారు, కొందరు కుపుత్రులుగా ఉంటారు, కొందరు సర్వీస్ చేస్తారు, కొందరు డిస్సర్వీస్ చేస్తారు. అయినా బాబా ఎప్పుడూ వాడిపోరు, గాబరా పడరు. మరి పిల్లలను మీరెందుకు వాడిపోతారు? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోకూడదు. పాట: ఓర్పు వహించు మానవా. ఓం శాంతి. ఓర్పు వహించు మానవా అని మనుషులకు చెప్పడం జరగదు. మనసు, బుద్ధి అనేవి ఆత్మలో ఉన్నాయి. ఈ విధంగా ఆత్మకే చెప్పడం జరుగుతుంది. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఆత్మకు ఓర్పు వహించమని చెప్పలేరు. ఎందుకంటే ఓర్పు లేనివారికే ఓర్పునివ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అయినట్లయితే వారిని ఓర్పు లేనివారు అని అనలేరు. ఈ సమయంలో మనుషులందరూ ఓర్పు లేనివారుగా దుఃఖితులుగా ఉన్నారు. కావుననే ఓర్పునిచ్చేందుకు, సుఖాన్నిచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఓర్పు వహించండి అని చెప్తారు. తండ్రి మహావాక్యాలు కేవలం మీ కొరకు మాత్రమే కాదు, వాస్తవానికి ఇవి మొత్తం ప్రపంచం కొరకున్నాయి. మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా వినడం మొదలుపెడుతుంది. ఎవరైతే వింటారో వారు వస్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత, దుఃఖహర్త ఒక్క తండ్రి మాత్రమే. ఇది దుఃఖ ప్రపంచము. ఇప్పుడివి మా ముక్తి, జీవన్ముక్తి రోజులు అని, లేక కలియుగ పతిత ప్రపంచం నుండి విముక్తిని పొందే రోజులు అని పిల్లలు అర్థం చేసుకున్నారు. మీ బుద్ధిలో ఇది ఉంది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉంది. ఇప్పుడు మేము ఈ దుఃఖ ప్రపంచం నుండి విముక్తులై మా సుఖధామంలోకి వెళ్తాము అన్న ఓర్పు అందరికీ లేదు. పిల్లలైన మీకు కూడా స్థిరమైన నిశ్చయం ఉండాలి. మా సుఖమయమైన రోజులు ఇప్పుడు రాబోతున్నాయి. ఒకవేళ మేము శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే ఇందులో ఆశీర్వాదం లేక కృప మొదలైన వాటి విషయం లేదు. తండ్రి కూర్చుని చదివిస్తారు, సహజ స్వరాజ్య యోగాన్ని నేర్పిస్తారు. చదువును నాలెడ్జ్ అని కూడా అంటారు. పిల్లలైన మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. మొట్టమొదట స్థిరమైన నిశ్చయం కావాలి. అప్పుడిక వారు ఎప్పటికీ కింద మీద అవ్వరు. పరబ్రహ్మంలో ఉండేవారి గురించి చింత ఉండేది. వారిని పొందిన తర్వాత ఇంకేం కావాలి అని గానం చేస్తారు. ఆ తండ్రి నుండి స్వర్గవారసత్వం లభిస్తుంది అన్న నిశ్చయమైతే ఉంది. కావున ఓర్పు మొదటే స్థిరమైనది లభిస్తుంది. ఇది అవినాశీ ఓర్పు. మనం శ్రీమతంపై శ్రేష్ఠాతి శ్రేష్టమైన శ్రేష్టాచారి రాజ్యభాగ్యాన్ని ఏ గొడవ కొట్లాట లేకుండా స్థాపిస్తున్నాము అన్నది ఖచ్చితము. కావున వాడిపోల్సిన అవసరమేముంది? ఇంట్లో 10-12 మంది పిల్లలున్నా సరే బాబాను చూడండి, వారికైతే వేలాది లక్షలాది మంది పిల్లలున్నారు. ఎంతోమంది పిల్లలు హంగామా కూడా చేస్తారు. కొందరు సుపుత్రులుంటారు, కొందరు కుపుత్రులుంటారు, కొందరు సర్వీస్ చేస్తారు, మరికొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. బాబా ఎప్పుడైనా గాబరా పడతారా? కావున పిల్లలు కూడా గాబరా పడకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఒకవైపు హఠయోగ కర్మ సన్యాసం ఉంది, మీది అనంతమైన సన్యాసం. ఇది రాజయోగం. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది చాలా సహజం. ఇప్పుడు మన సుఖధామపు వృక్షం కనిపిస్తుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. సాక్షాత్కారమైనా అవ్వకపోయినా సరే భవిష్య స్వరాజధాని కొరకు పురుషార్థం చేస్తారు. లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా ఉన్నాయి కదా. లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తున్నారు కదా. మాకు సాక్షాత్కారం కలిగితే అప్పుడు విశ్వసిస్తాము అన్నట్లుండకూడదు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఈ కనుల ద్వారా చిత్రాన్ని చూస్తున్నారు కదా, ఇదే మళ్ళీ మీ కనుల ద్వారా చూస్తారు.
ఇది రాజయోగం కదా. చిత్రాలైతే ఉన్నాయి కదా, ఇక సాక్షాత్కారం చేయించడానికేముంది అని బుద్ధి కూడా చెప్తుంది. శ్రీకృష్ణుడు సత్యుగానికి యజమాని కదా, శివుడు పరంధామంలో ఉంటారు. మీరు లక్ష్మీనారాయణగా అవ్వగలరు. ఇదే మీ లక్ష్యం, ఉద్దేశం. కావున అద్దంలో చూసుకోండి, ఆ దైవీ గుణాలు మాలోకి ఎంతవరకు వచ్చాయి. తండ్రి ఓర్పునైతే ఎంతో బాగా ఇస్తారు. ఇప్పుడు చదవాలి. రాజ్యం కోసం జ్ఞానం కావాలి, దానిని తండ్రి ఇస్తున్నారు. ఐసీఎస్ చదివేవారికి మేము అతిపెద్ద ఆఫీసర్లుగా అవుతాము అని అందరికన్నా ఎక్కువ నష ఉంటుంది. నిజానికి వ్యాపార వ్యవహారాల్లో కూడా కోటీశ్వర్లుగా అయిపోతారు. బాబా మీకు ఈ ఇచ్చిపుచ్చుకోడాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. మీరు తండ్రికి గవ్వల్ని ఇస్తారు, అందుకు బదులుగా 21 జన్మల కొరకు బాబా మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఇది వ్యాపారం కూడా, అలాగే చదువు కూడా. కేవలం వ్యాపారంతో పని అవ్వదు. ప్రపంచ చరిత్ర భౌగోళముల జ్ఞానం కూడా కావాలి కదా. స్వదర్శన్ చక్రధారులుగా కూడా అవ్వాలి. ఎంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వర్గానికి యజమానులుగా అయితే ప్రజలు, నౌకర్లు మొదలైనవారు కూడా అవుతారు. ఇప్పుడు కూడా అందరూ భారత్ మా దేశము అని అంటారు కదా, కాని రాజు మరియు ప్రజలలో ఎంతో తేడా ఉంటుంది. తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత ఉన్నతోన్నతమైన పదవిని పొందండి. మాతాపితల సమానంగా పురుషార్థం చేయండి. అందరూ సింహాసనంపై కూర్చోరని అర్థం చేయించటం జరుగుతుంది. అయినా కాని రేస్ చేయించవలసి ఉంటుంది. నంబర్వార్ పురుషార్థానుసారంగానే రాజ్యాన్ని పొందుతారు. ఎవరు ఎంతగా కల్పపూర్వం పురుషార్థం చేశారో దానిని సాక్షిగా చూస్తారు. ఎవరి పురుషార్థమైనా చల్లబడడం గమనిస్తే దానిని మళ్లీ తీవ్రతరం చేయడం జరుగుతుంది. మీ పురుషార్థమైతే చాలా చల్లబడినట్లుగా కనిపిస్తుంది. మీకు మమకారం ఏర్పడి ఉంది. ట్రస్టీగా చేసిన తర్వాత ఇంకా మమత్వం ఎందుకు? మీరు శ్రీమతంపై నడవండి. బాబా ఇల్లును నిర్మించనా అని అడుగుతారు. నిర్మించండి. ఎందుకు నిర్మించకూడదు? ప్రశాంతంగా ఉండండి. ఈ చీచీ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కావాలంటే విశ్రాంతి తీసుకోండి, పిల్లల వివాహాలు మొదలైన వాటిని చేసుకోండి. తండ్రి అయితే ధనమేమీ తీసుకోరు. వారు దాత. శివ్బాబా ఈ సమయంలో పిల్లలుండేందుకని ఈ ఇళ్లను నిర్మించారు. వారుండేందుకైతే ఈ శరీరాన్ని నిమిత్తంగా చేశారు. జీవాత్మలు ఉండేందుకైతే తప్పకుండా ఇళ్లు కావాలి. కావున పిల్లలైన మీ కొరకే తయారు చేస్తున్నారు. బాబా కూడా ఈ ఇంట్లో కూర్చున్నారు కదా. వారు మన ఆత్మలకు తండ్రి అని మరియు వీరు శరీరానికి తండ్రి అని మీకు తెలుసు. మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరు నా పిల్లలు. మమ్మ, బాబా అని అంటారు కదా. దీనిని దత్తత తీసుకోవడం అని అంటారు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది పిల్లలున్నారు. మరి తప్పకుండా దత్తత తీసుకోబడిన పిల్లలే అవుతారు. పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా కూతురే కదా. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. గీత, భాగవతం మొదలైన వాటినైతే మీరు కూడా చదివారు, ఈ బాబా కూడా చదివారు. కాని ఇప్పుడైతే శ్రీమతం అనేది డ్రామానుసారంగా లభిస్తుంది. ఏది చెప్పినా అది డ్రామానుసారంగానే చెప్పారు. అందులో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. నష్టం వాటిల్లినా అందులో కూడా కళ్యాణమే ఉంటుంది. ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది. శివ్బాబా ఉన్నదే కళ్యాణకారి. వారి మతం మంచిది. ఒకవేళ ఎవరికైనా దానిపై సంశయం కలిగినట్లయితే శ్రీమతంపై నడవకుండా తమ మతంపై నడుస్తూ ఉంటారు. దీని ద్వారా మోసపోతారు. ఇకప్పుడు శివ్బాబా ఏం చేయగలరు? అడుగడుగునా సలహా తీసుకోవాలి. సుప్రీం పండా, సుప్రీం మార్గదర్శకుడైతే కూర్చునున్నారు కదా. చాలామంది పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోతారు.
ఎందుకంటే యోగంలో ఉండరు. యోగాన్ని లేక స్మృతినే యాత్ర అనంటారు. స్మృతి చేయడం లేదంటే మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అని భావించండి. యాత్రలకు వెళ్లి కొందరు విశ్రాంతి తీసుకుంటారు. ఒకవేళ మీరు కూడా విశ్రాంతి తీసుకుంటున్నట్లయితే స్మృతి చేయకపోతే వికర్మలు కూడా వినాశనమవ్వవు మరియు ముందుకు కూడా వెళ్లరు. స్మృతి చేయకపోతే సమీపంగా వెళ్లరు. ఆత్మ అలసిపోతుంది, తండ్రిని మర్చిపోతుంది. తండ్రి అంటారు, మీరు యాత్రపై నడుస్తున్నారు. ఎటు తిరిగి రాత్రివేళలో మీరు విశ్రాంతి తీసుకుంటారు. రాత్రివేళలో మీరు నిద్రలో ఉన్నప్పుడు యాత్రలో ఉన్నారని కాదు. అలా కాదు, అది విశ్రాంతి మాత్రమే. ఎప్పుడైతే మేల్కొంటారో అప్పుడు యాత్రలో ఉంటారు. నిద్రలో వికర్మలేమీ వినాశనమవ్వవు, అయితే కొత్తగా వికర్మలేవీ జరగవు, అంతే. కావున తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. కాని వీటిని ఎవరైనా అమలుపరచాలి కూడా కదా. అనేక పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారు బ్యారిస్టర్ చదువును చదువుతారో అప్పుడు బ్యారిస్టర్ పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. డాక్టర్ లేక ఇంజనీరింగ్ చదువు చదివినట్లయితే డాక్టర్ లేక ఇంజనీర్గా అవుతారు. ఎవరు ఎటువంటి కోర్స్ చేస్తే ఆ విధంగా తయారవుతారు. ఇక్కడైతే ఒకే కోర్సుంది. నడుస్తూ ఉండండి. మీ తలపై జన్మజన్మల పాపాల భారం ఎంతో ఉంది. దానిని వినాశనం చేసుకునే ఉపాయం ఒక్కటే, తండ్రిని స్మృతి చేయడం. లేకపోతే పదభ్రష్టులుగా అయిపోతారు. మాల తయారై ఉంది కదా. 9 రత్నాల గురించి కూడా మహిమ ఉంది. అది ఎక్కడి నుండి మొదలైందనేది మనుషులకు తెలియదు. 8 రత్నాలున్నారు, వారు రుద్రమాలగా అవుతారు. కావున పురుషార్థం మంచిగా చేయాలి. విద్యార్థులు బాగా చదువుతున్నట్లయితే రిజిస్టర్ ద్వారా అది తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే తండ్రే టీచర్గా కూడా అవుతారు. కావునది వారికే తెలుస్తుంది. మీరు తండ్రి వద్దే చదువుకుంటున్నారు, రిజిస్టర్ గురించి కూడా వారికే తెలుస్తుంది. మీరు కూడా మీ రిజిస్టర్ను అర్థం చేసుకోగలరు. నాలో గుణాలు ఎంతవరకు ఉన్నాయి, నేనెంతవరకు ఇతరులను నా సమానంగా తయారు చేస్తున్నాను. మీరు మీ ఎదురుగా ఎవరినైనా చూస్తే వారు తమ శరీరాన్ని మర్చిపోగలిగేంతటి శక్తి మీలో ఉందా? పిల్లలు ధైర్యాన్నుంచితే భగవంతుడు సహాయం చేస్తారు అని అనడం జరుగుతుంది. తండ్రి ఎంతో సహాయాన్ని అందిస్తారు. మీరు కూడా యోగం యొక్క సహాయాన్ని అందిస్తారు. తండ్రికి కావాల్సింది పవిత్రత యొక్క సహాయమే. మొత్తం పతిత ప్రపంచమంతటినీ యోగబలం ద్వారా పావనంగా తయారు చేయాలి. ఎంతెంతగా యోగ సహాయాన్ని అందిస్తూ ఉంటారో అంతంతగా బాబా సంతోషపడతారు. ఇది బాబాకు సహాయం చేయడమా లేక తమకు తాము చేసుకోవడమా? మీరు ఎంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా నాకు పవిత్రతా సహాయాన్ని అందిస్తారు. నేను పతితులను పావనంగా తయారు చేసేందుకు వచ్చాను, పావన ప్రపంచం కొరకు వచ్చాను. పతితులుగా మరియు పావనులుగా ఇక్కడే తయారవుతారు. అది ఉన్నదే నిరాకారి లోకము. ఓ పతిత పావన రండి అని పాడతారు కూడా. పావన ప్రపంచమని దేన్నంటారో అర్థం చేసుకోరు. సీతను రావణుడి జైలు నుండి దుఃఖం నుండి విడిపించారు. కావున మళ్లీ సుఖం కావాలి. ఇతరులకు శాంతి ఎంతగానో లభిస్తుంది, కాని సుఖం కొద్దిగానే లభిస్తుంది. మీకైతే సుఖము ఎంతో లభిస్తుంది, అలాగే దుఃఖము ఎంతో లభిస్తుంది. చివర్లో ఏ ఆత్మలైతే వస్తాయో అవి కొద్దిగా పాత్రను అభినయించి తిరిగి వెళ్ళిపోతాయి. 1-2 జన్మలను కూడా తీసుకుంటారు, కొద్ది సమయం కొరకు వస్తారు, మళ్లీ వెళ్ళిపోతారు. మీదైతే 84 జన్మల విషయం, వారిది 1-2 జన్మల విషయం. మీకు 84 జన్మల గురించి తెలుసు. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. కాని వారు అలా అవ్వగలరా? ఈ జ్ఞానం వారి కొరకు లేదు. ఎవరైతే కల్పకృతం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో ఈ జ్ఞానం వారి కొరకే ఉంది.
ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి. పురుషార్థం చేసే సమయం ఇదే. మరియు పురుషార్థమనేది మీ కొరకే ఉంది. దేవీదేవతా ధర్మం ఎంతో సుఖాన్నిచ్చేటువంటిది. అంతటి సుఖాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది. అందరికీ హీరో హీరోయిన్ల పాత్ర అయితే లభించదు. రకరకాల మనుషులున్నారు. వారిలో కూడా మంచివారు, చెడ్డవారు, ఇలా అనేక రకాల వారున్నారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠులు దేవీదేవతలు. శ్రేష్ఠులు అని వారినే అనడం జరుగుతుంది. వారు సత్యుగంలోనే ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కాని వారా విధంగా ఎలా తయారయ్యారు అన్నది తెలీదు. కొందరు శ్రీకృష్ణుడు సర్వ్యాపి అని అంటారు. భగవంతుడు కూడా సర్వ్యాపి అని అంటారు. ఈ విషయాలన్నింటినీ పిల్లలను మీరు అర్థం చేసుకున్నారు. అర్థం చేయించేందుకు ఈ లక్ష్యం ఉద్దేశం ఎంతో బాగుంది. అందరికీ తప్పకుండా ఆహ్వానాన్ని ఇవ్వాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ ఆహ్వానం లభిస్తుంది. ఇప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ పిల్లలు యాత్ర చేస్తూ చేస్తూ అలసిపోతారు. కావుననే కూర్చుండిపోతారు. మాయా తుఫాన్లను సహించలేకపోతారు. యుద్ధ మైదానంలో మాయ అయితే తప్పకుండా పట్టుకుంటుంది. శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా అయి పోరాడుతుంది. తుఫాన్లు తీవ్రంగా వస్తాయి. ఎప్పటినుండైతే జ్ఞానంలోకి వచ్చానో అప్పటినుండి విఘ్నాలెన్నో వస్తున్నాయి. వ్యాపారంలో కూడా నష్టం వచ్చింది అని అంటారు. బాబా అంటారు, జ్ఞానంలోకి వచ్చారు కావున విఘ్నాలు కలుగుతున్నాయని భావించకండి. ప్రపంచంలో ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఇందులో భయపడకూడదు. కాసేపు శుక్రదశ, కాసేపు రాహు దశ, మరి కాసేపు ఇంకో దశ కూర్చుంటుంది. నడుస్తూ నడుస్తూ ఉండగా కింద పడిపోతారు. రాహు దశ కఠినంగా ఉంటుంది. మాయ తినేయడంతో నల్లగా ఉన్నవారు నల్లగా ఉండిపోతారు. మాయ చెంపదెబ్బ వేసి పూర్తిగా నల్లముఖంగా చేసేస్తుంది. మాయ కూడా విజయం పొందుతుంది. కేవలం పిల్లలు మాత్రమే విజయం పొందితే ఇక రాజధాని వెంటనే స్థాపనైపోతుంది. గురువును మర్చిపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇటువంటి ఆత్మిక ప్రియుణ్ణి ప్రేయసి మర్చిపోతుంది. ఇది కూడా ఆశ్చర్యమే కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగబలం ద్వారా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడంలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి. స్మృతి యాత్రలో విశ్రాంతి తీసుకోకూడదు. ఎటువంటి స్మృతి ఉండాలంటే దాని ద్వారా ఎదుటివారు తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. రెండవ పాయింట్, శ్రీమతంలో ఎప్పుడూ సంశయాన్ని ఉత్పన్నం చేసి మీ మన్మతంపై నడవకూడదు. ప్రతి విషయంలోనూ సలహా తీసుకుంటూ అందులోనే మీ కళ్యాణం ఉందని భావిస్తూ నడుచుకోవాలి. వరదానము. సహయోగపు శుభభావన ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారుచేసే మాస్టర్ దాతా భవ. ఏ విధంగా ప్రకృతి తన వాయుమండలపు ప్రభావాన్ని అనుభూతి చేయిస్తుందో, ఒక్కోసారి వేడి, ఒక్కోసారి చల్లదనం, అలా ప్రకృతి జీత్ సదా సహయోగి సహజయోగి ఆత్మలైన మీరు మీ శుభభావనల ద్వారా ఆత్మిక వాయుమండలాన్ని తయారు చేయటంలో సహయోగులుగా అవ్వండి. వారలాంటివారు లేక అలా చేస్తారు ఇలా ఆలోచించకండి. వాయుమండలం ఎటువంటిదైనా కాని, వ్యక్తులు ఎటువంటివారైనా కాని నేను సహయోగాన్ని ఇవ్వాలి. దాతా పిల్లలు సదా ఇస్తారు. కావున మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, సంబంధ సంపర్కాల ద్వారానైనా సహయోగిగా అవ్వండి. కాని సహయోగిగా తప్పకుండా అవ్వాలి అన్న లక్ష్యమైతే ఉండాలి. స్లోగన్. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితి ద్వారా సర్వుల కోరికలను పూర్తి చేయటమే కామధేనుగా అవ్వటము. ఓం శాంతి.
తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో, తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో, మాయను వీడి భయాలను వీడి, సాధనతోటి అపోహలు వీడి, బాధల్నే పోగొట్టి వేదన్లే పోగొట్టి, నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. విశ్వాసం నీలో మొక్కే నాటితే విజ్ఞానం పూలే రోజు పూయవా. సంస్కారం నీలో తోటి పెంచితే సంతోషం పళ్ళే రోజు పండవా. మనసులోని భ్రమలు పోయే యోగం సాగితే మధురమైన ప్రేమ నీలో జ్యోతై వెలగదా. జ్యోతిర్బిందువు శివ బాబా బంధువై, జీవన్ముక్తికై అసలైన మార్గం ఏదో తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. సంకల్పం ఉంటే సహనం పెరగదా. సందేహం నీలో మోహం రేపితే సందేశం వింటే ముక్తే కలగదా. కోర్కెలే దుష్కర్మలు వ్యసనాలకు కారణం, ఆ కర్మలే దుఃఖానికి యుద్ధాలకు కారణం. వీధి వీధిలో ప్రతి ఇంటింట గడపలు శాంతి స్థాపన శివ బాబా బోధన వింటూ తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. మాయను వీడి భయాలను వీడి, సాధనతోటి అపోహలు వీడి, బాధల్నే పోగొట్టి వేదన్లే పోగొట్టి, నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో.